సరే ఎన్డీఏ కూటమి అనేది ఏదో కొద్ది రోజుల్లోనే విడిపోతుందని చెప్పంటారు, ఏం చెప్తారు? నిజంగా ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళ పాటు కలిసి ఉంటుంది అంటారు? ఇక్కడ ఎంత మీరు అన్నట్లుగా విడిపోతే అందరికంటే సంతోషించే వాళ్ళు మేమే నంబర్ 1. మేము విడిపోవాలని కూడా కోరుకుంటాం, తర్వాత దానిపైన ఇప్పుడు నిజంగా మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమిలో ఉండి లాభం జరుగుతుంది అంటున్నారు. లాభం జరగడంలే. నీకు విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు అంతకుముందు గట్టిగా మాట్లాడాడు, పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు చేశాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నీకు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడలేకపోతున్నాడు. తర్వాత టోటల్గా ప్రైవేటేషన్ వైపున అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మేము వ్యతిరేకించాల్సిందే. సరే ఎన్డీఏ నుండి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ చూస్తే ప్రజల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో కూడా ఎలాంటి పరిస్థితి లేదు. అదే గవర్నమెంట్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు చాలా ఇవి కానీ వాగ్దానాలు చేశారు. ఆడేమో అది ఖజానా ఖాళీగా ఉంది, ఖజానా ఖాళీగా ఉందని తెలిసి కూడా వాగ్దానాలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో ఎవరు కూడా వారు ఆయన్ని ఇచ్చేయడానికి లేదు. కారణం ఏమంటే కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో, ఆయన ఏదో తెలియక చేశాడు చెప్పాడానికి లేదు కదా. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారు. దీర్ఘకాలం అపోజిషన్ లీడర్గా ఉన్నావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా నువ్వు వాగ్దానాలు చేసావు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిందే అని అడుగుతాను. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇప్పుడు వైసీపీ, భవిష్యత్తులో ఉన్న వైసీపీ టీడీపీతో పాటు సిపిఐ వామపక్షాలు అన్న పోటీ ప్రస్తావన అంత ప్రాతినిధ్యం ఇలా మేము ఆల్ ఇండియా స్థాయిలో ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ ఒకటి ఉంది. కానీ ఇండియా అలయన్స్లో మధ్య సమన్వయం లేదు సరిగా. దాంట్లో మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవడంలో కూడా వారు సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ప్రత్యేకించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఏ శక్తులు కలుస్తాయి, ఎవరు కలవరు, ఏ పార్టీ కలుస్తుంది అనేది అది మెటీరియల్. బట్ ఇక మేము బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో మేము ఎప్పుడైనా సరే చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటాం. సార్ సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏ రకంగా జనాల్లోకి వెళ్తుంది? ప్రజలు ఏ రకంగా ఆకర్షించబోతున్నారు? అదే ఈ సంవత్సరం మాకు చాలా కీలకమైన సంవత్సరం. 2025 చాలా అత్యంత ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మేము టోటల్గా శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము మహాసభలు జరగబోతూ ఉన్నాయి. రేపు 2025 సెప్టెంబర్ 21 నుండి 25 తేదీ వరకు చండీగఢ్లో మా పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. దానికి ముందుగా రాష్ట్రము, జిల్లా, కింది స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి. ప్రతి మహాసభలో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ప్రజా ఉద్యమాల విషయంలో, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో, రాజకీయంగా అంటే ఉద్యమాల పరంగా మా వెంట వస్తూనే రాజకీయంగా మా వెంట అడుగులు వేయడం లేదు. అది మీరు గమనించారు, మేము అదే గమనించాము. ఉద్యమాల్లో వస్తారు, ఉద్యమాల్లో దానికి వస్తారు, మాతో కలిసి ఉంటారు, మేము అంతా ఇది చేస్తాం. కానీ రాజకీయంగా వచ్చేలాగా వాళ్ళు మొత్తం నిలబడాము. దీనిపైన ఇది చేయాలి. రెండోది ఏమంటే కమ్యూనిస్టు ఉద్యమాలు, పార్టీలు ఇవన్నీ కూడా మరింత దగ్గర కావడానికి ఏం అవకాశం ఉందనే దానిపైన, వీటిపైన మా మహాసభల్లో మేము ప్రధానంగా చర్చిస్తున్నాము. కాబట్టి మాకు 2025 సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరము. ఈ సంవత్సరం మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రత్యేక హోదా గురించి భవిష్యత్తులో ఉద్యమం చేసే అవకాశం సార్? ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ది ఖచ్చితంగా దాన్ని ఇంకా అంత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది చేస్తాము. ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా సక్సెస్ కాలేము. కాబట్టి ఒకవేళ ప్రత్యేక హోదా అంశము విషయంలో రాహుల్ గాంధీ చాలా ఫర్మ్గా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఏమంటే ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఆ అజెండా ముందుకు తెస్తే మళ్ళీ ఆ అంశం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే దానికి కొంత పబ్లిక్లో కొంత ఇది వస్తుంది. మామూలుగా ఇప్పుడు చెప్పడం వల్ల అంత పెద్దగా దానికి రాదు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది మోడీ ఉండగా ఇవ్వడు అనేది. కాబట్టి ఇంకా మోడీ పోవాలి, అదే కీలకంగా ఉన్నారు కదా టీడీపీ కానీ జనసేన, ఇలా వీళ్ళ ఎన్డీఏ ఆయన వారి మాట ఏంటన్నారు కదా, వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళ వాయిస్ ఏం లేదు అక్కడ. ఇప్పటికే అంటున్నాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ బలం పోయినసారి కంటే తగ్గింది. పార్లమెంట్లో ఈ 240 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు టీడీపీ, జేడీయూ, జనసేన ఇట్లా పార్టీలపైన ఆధారపడి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు అది భావించడంలే.
వీళ్ళు అది అక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేయడంలే. కాబట్టి ఏమంటే వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకోసం మేమనేది ఏమంటే ఇది మీరు అన్నట్లుగా ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ దానికి ఏమన్నా కొద్దిగా క్రెడిబిలిటీ రావాలా, ప్రజల్లో దానికి మద్దతు రావాలంటే అది మళ్ళీ రాహుల్ గాంధీ ఎలక్షన్ అజెండాగా మారిస్తే వస్తుంది. సార్ భవిష్యత్తులో 29 ఎన్నికల్లో కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వామపక్షాలకు ఉంటుందంటారు సిపిఐకి? అది ఎప్పుడైనా ఉండాల్సిందే. ఇప్పుడు లేకపోవడం అనేది మనకు బాధాకరం తప్ప అది ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా ఉన్నంతకాలము మేము ఈ ప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషను, తర్వాత ఎన్నికలు, అది అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా మేము ఉన్నంతకాలము మేము ఖచ్చితంగా దాంట్లోకి రావాలని కోరుకుంటాం. పార్లమెంట్లో సంఖ్య పెంచుకోవాలా, అసెంబ్లీలో ఉండాలి, తర్వాత వీలైతే రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ ఏర్పాటు చేయాలి, కోalition గవర్నమెంట్స్లో కూడా ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న తహతహ సిపిఐకి కూడా ఉంటుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున గతం ఏ ప్రభుత్వంలో అయినా చీఫ్ సెక్రటరీ సీనియర్ని పట్టిస్తారు, కానీ ఈ రోజున ఒక బీసీకి ఇచ్చేవాళ్ళు చెప్పి ఒక ప్రస్తావన దాన్ని హైలైట్ చేస్తున్నారు. దాన్ని ఏ రకంగా వస్తారు అంటే కమ్యూనిటీ పరంగా దాన్ని పెట్టడం అనేది చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది కమ్యూనిటీ పరంగా అని కాకుండా జనరల్గా దీంట్లో ఎక్కువ చీఫ్ మినిస్టర్ యొక్క ఆయన యొక్క డిస్క్రిప్షనే ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతే చీఫ్ సెక్రటరీగా మేలని అదే ఇప్పుడు దీన్ని నిర్ణయించేది అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా సీనియర్గా అడ్మినిస్ట్రేటరు. అంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఇన్నిసార్లు మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి, వీళ్ళకున్న పరిపాలన అనుభవం, ఇవన్నీ గురించి కూడా ఆయనకి స్పష్టత ఉంది. కాబట్టి ఆయన డిస్క్రిప్షన్ ఆయన డిస్క్రిప్షన్ ప్రకారం ఆయనకి ఇవ్వడము అనేది ఆయనకు ఉన్న ఇది దాంట్లో ఇచ్చాడు. తర్వాత అందరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో సిపిఐ కానీ వామపక్షాలు కానీ విద్యుత్ ఛార్జీలు అనేక ఉద్యమాలు చేశారు, లాఠీ ఛార్జీలు కూడా తిన్నారు. కానీ ఇప్పుడే ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు పెరిగింది, కానీ సిపిఐ పోరాటం అక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మేము అన్ని చోట్ల దాన్ని వ్యతిరేకించాము. రేపు మళ్ళీ 7వ తేదీ నాడు విజయవాడలో, 10వ తేదీ నాడు కర్నూలులో పెట్టారు. కాబట్టి మేము సిపిఎం ఆల్రెడీ మేము ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం. ఇతర వామపక్షాలతో కూడా ఇవాళ సంప్రదిస్తూ ఉన్నాం. రేపు 7వ తేదీ మళ్ళీ దానికి ప్రొటెస్ట్ మాదంతా ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్గా పెంచారు. ఏదో 1000 కోట్లు 2000 కోట్లు అంటే అది పెద్దగా కనపడేది కాదు, పబ్లిక్ కూడా అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆయన ఏమి ఎలక్షన్లప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచమని వచ్చాడు అధికారంలోకి. వీలైతే తగ్గిస్తాము. ఒకటి ఇప్పుడేమి పబ్లిక్ ఏమి తగ్గించకపోగా ఆయన పెంచుతున్నాడు. ప్రజలు కూడా ఎట్లంటే తగ్గించకపోతే అంత పెద్దగా మాట్లాడరు కానీ బట్ పెంచితే మాత్రం కొద్దిగా రియాక్ట్ అవుతారు. ఆ పెంచిన పెంపుదల కూడా ఎట్లుందంటే ఒకసారి ఫస్ట్ 6072 కోట్లు, తర్వాత మళ్ళీ 9412 కోట్లు, అంటే ఒకేసారి 15400 కోట్ల రూపాయల భారం, 86 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఇంకా భవిష్యత్తు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదానితో సెకీ అగ్రిమెంట్ ప్రకారము దానిది అది 25 ఏళ్ల పాటు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా రేపు మేము 7వ తేదీ నాడు విజయవాడలో పక్షాలంతా సంప్రదిస్తూ ఉన్నాం. సిపిఎం మేమిద్దరం కూడా ఆల్రెడీ ఒక అంగీకారానికి కూడా వచ్చాం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాలు ఉంటాయి.